దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి నూతనమైన వాగ్దానము ద్వారా మనతో మాట్లాడి మనలను బలపరచాలని, మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈరోజు మీరు కూడా ప్రార్థన పూర్వకముగా ఈ వాగ్దానాన్ని పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్ముచు ఉన్నాను. ప్రతిదినము కూడా ప్రభుతో సమయాన్ని గడపండి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను. ఒకవేళ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ యొక్క అనుదిన ధ్యానములను షేర్ చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం. తలల వంచండి. ప్రార్థన. పరిశుద్ధుడు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి మీరు ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచమని, సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తనల గ్రంథము 71వ సంకీర్తన 1వ చరణమును చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకుము. దేవుని స్తోత్రం. భక్తుడైనటువంటి దావీదు పలుకుతూ ఉన్నటువంటి మాటలు. అయ్యా, నేను నిన్ను శరణుజొచ్చి ఉన్నాను, నీ దగ్గరకు వచ్చి ఉన్నాను, నీ పాదాలు పట్టుకొని ఉన్నాను, నన్ను ఎన్నడును సిగ్గుపడనీయకుము. నాకు సహాయం చేయి, నేను నిన్ను ఆశ్రయించి ఉన్నానని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు, ఆయన దగ్గరకు మనం వెళ్ళినప్పుడు, మన సమస్య చెప్పినప్పుడు, ఆయన మీద మనం ఆధారపడినప్పుడు, ఆయనను నమ్ముకున్నప్పుడు మనలను సిగ్గుపడనివ్వడు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు, త్రోసివేసే దేవుడు కాదైనా. ఆయన మీద మనము పూర్తిగా ఆధారపడితే ఖచ్చితంగా ఏ పరిస్థితులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన సిగ్గుపడనివ్వడు. ఎట్టి పరిస్థితులలో మనలను సిగ్గుపడనివ్వడు. తల దించుకునేటట్లుగా దేవుడు చేయడు. మనకున్న కష్టములో, శ్రమలలో, ఇబ్బందులలో మనకు సహాయం చేసి తల ఎత్తుకునేలాగా చేసే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒకరోజు భక్త సింగ్ గారి జీవితంలో జరిగినటువంటి ఒక సన్నివేశం. ఆయన ఒక చోట మీటింగ్ ముగించుకొని వేరే దేశానికి ఆయన దేవుని వాక్యం అందించడానికి ఎయిర్పోర్ట్ వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్ళేటప్పటికి విమానం వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అన్నారు, అయ్యా, విమానం వెళ్ళిపోయింది, ఇంక మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే మరలా ప్రయాణం చేయడానికి ఇక్కడ అవకాశం లేదు, ఇక్కడ వారు ఒప్పుకోరు అని చెప్పినప్పుడు భక్త్ సింగ్ గారు ఆ విమానాశ్రయంలోనే వెయిటింగ్ హాల్లో, నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోయిన విమానాన్ని దేవుడు తీసుకుని వస్తాడు అని అన్నాడంట. దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా హేళన చేశారంట. విమానం ఎలా వస్తుంది, ఆ విమానం వెళ్ళిపోయింది కదా, ఇది అసాధ్యం అని అనుకొని అనేకమైనటువంటి మాటలు అంటూ అనుకున్నారంట. దేవుని బిడ్డలారా, భక్త్ సింగ్ గారు ఏది పట్టించుకోకుండా ఆయన ప్రార్థన చేశారంట. ప్రభువా, నేను నిన్నే నమ్ముకుని ఉన్నాను, వెళ్ళిపోయిన విమానాన్ని తీసుకురండి. ఒకవేళ ఆ దేశంలో నేను వాక్యం అందించాలి అంటే, నీ పరిచర్య చేయాలంటే ఆ వెళ్ళిపోయిన విమానాన్ని తిరిగి తీసుకురండి అని ప్రార్థన చేసినప్పుడు విమానాశ్రయంలో ఒక అనౌన్స్మెంట్ జరుగుతూ ఉందంట. ఇక్కడెవరు భక్త్ సింగ్ గారు ఉన్నారు. ఆయన వస్తే ఆయన కోసం విమానం వచ్చింది. ఆ విమానంలో ఆయన ఎక్కి ఆ దేశానికి వెళ్ళాలి, కాబట్టి ఆయనను ఆహ్వానిస్తున్నామని విమానాశ్రయంలో అక్కడ ఉన్నటువంటి వారి స్టాఫ్ అనౌన్స్మెంట్ చేశారంట. మరి ఈ విమానంలో ఎక్కే ఆ భక్త్ సింగ్ గారు వెంటనే రావాలి అని అనౌన్స్మెంట్ చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారంట. దేవుని బిడ్డలారు, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో వారిని సిగ్గుపడనీయడు. ఆయన సహాయం చేస్తాడు, ఆదరిస్తాడు, అన్ని విషయాలలో మనలను నడిపించే దేవుడిగా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారిని దేవుడు సహాయం చేస్తాడు, నడిపించేవాడు, విడిపించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి సిగ్గుపడనివ్వడు.
కాబట్టి ప్రతి సమస్యలో, ప్రతి కష్టంలో దేవుని దగ్గరకు రండి. ఆయనకు మీరు చెప్పుకోండి. సిగ్గుపడనివ్వడు. తల ఎత్తుకునేలాగా దేవుడు చేస్తాడు. ప్రతి విషయాలలో ఆయన విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, మీకు వేలాది వందనాలు. ఇది నమ్మకిచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు. నీ దగ్గరకు వచ్చి వారిని సిగ్గుపడనివ్వవు తండ్రి, మీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరెవరైతే ఏ కష్టంతో, ఏ ఇబ్బందితో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో వారికి సహాయం చేయమని, విడిపించమని, నడిపించమని, సమాధానం అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.